హాయ్ గాయ్స్, డే 1 ఆఫ్ అరకు ట్రిప్ ప్లాన్ లో అయితే భీమిలి బీచ్ కి వెళ్ళొచ్చినాము. ఆ తర్వాత అయితే రామానాయుడు స్టూడియోస్ కి వెళ్ళాము. అప్పటికే 5:30 ఆర్ 6 అవుతుంది. మమ్మల్ని అయితే అలో అయ్యే టైం అయిపోయిందని అక్కడ నుంచి రిటర్న్ అయ్యి మనమైతే తెన్నేటి పార్క్ వెళ్ళాము. అక్కడ సముద్రం వ్యూ పక్కన చూస్తే మాత్రం బంగ్లాదేశ్ నుండి కొట్టుకొచ్చిన ఒక షిప్ అయితే కనిపిస్తామో. ఇది కొంచెం ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అంతేమో. నెక్స్ట్ గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాము, కాకపోతే అప్పటికే టూ మచ్ టైం అయిపోయింది. సో అది లైట్ తీసుకొని నెక్స్ట్ వచ్చేసి అయితే హార్బర్ కి వెళ్ళాము. హార్బర్ కి అయితే పట్టుబట్టి మరి నేనే తీసుకెళ్ళాము. ఎందుకంటే మనకు నార్మల్ గా మూవీస్ లో రీల్స్ లో అక్కడక్కడ చూస్తూ ఉంటాం కదా, సో ఒక ఎక్స్పీరియన్స్ చేసిపోదాం అన్నట్టుగా తీసుకెళ్ళాము. అక్కడికి వెళ్ళాక అయితే అంత కొత్త ఎక్స్పీరియన్స్ మో. ఒక 4-5 ఫోటోలు దిగేసి అక్కడ నుంచి అయితే బయలుదేరినామో. నెక్స్ట్ వచ్చేసి ఆర్కే బీచ్ కి వెళ్ళుండేమో. బీచ్ కి వెళ్ళగానే ఒక స్నాక్స్ స్టాల్ అయితే కనిపిస్తుండేమో. ఇక్కడ రకరకాల స్నాక్స్ ఉండే, ఎందో పేర్లు ఉండేమో, మర్చిపోయినా. తిన్నా అన్ని కూడా బానే ఉన్నాయేమో. బాగాలేవని కాదు, సూపర్ ఉన్నాయని కాదు, బానే ఉన్నాయి అంతే. నెక్స్ట్ అయితే సముద్రం దగ్గర చాలా సేపు టైం పాస్ చేసినామో. ఆ తర్వాత అయితే ఫోటోస్ దిగినా. కొంతమంది మునగాళ్ళు అయితే షారుఖ్ ఖాన్ స్టిల్ పెట్టి రీల్స్ ఇస్తురుమో. వాళ్ళు రీల్స్ ఇస్తా అంటే నాకు చిన్నప్పుడు ఒక డౌట్ ఉంటుండేమో, సముద్రపు నీళ్లు నిజంగానే ఉప్పగా ఉంటాయి అని చెప్పేసి ట్రై చేసినామో. నిజంగానే ఉప్పగా ఉన్నాయేమో. నెక్స్ట్ వచ్చేసి సబ్మెరైన్ మ్యూజియం కి వెళ్ళినామో. ఇదైతే రియల్ సబ్మెరైన్ మో. 1971 లో ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో కూడా ఈ సబ్మెరైన్ పాల్గొన్నామో. దీని గురించి అయితే నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంటిల్ ఫాలో మో.